ఈరోజు టాపిక్ వచ్చేసి భారతదేశ ఆక్రమణలు. ఇందులో బెంగాల్ ఆక్రమణ ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మైసూర్ ఆక్రమణలు, తర్వాత సింధ్ ప్రాంత ఆక్రమణలు, పంజాబ్ ప్రాంత ఆక్రమణలు, ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో బెంగాల్ ఆక్రమణల గురించి చూద్దాం. అంతకంటే ముందు మొఘల్ చక్రవర్తుల్లో కొంతమంది ఇంపార్టెంట్ కింగ్స్ ఉన్నారు. వారికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసి నెక్స్ట్ బెంగాల్ ఆక్రమణ చూద్దాం. ఓకే, విల్ స్టార్ట్. మొఘల్ చక్రవర్తులు 1107 నుంచి 1857 వరకు. ఇయర్ ఇంపార్టెంట్ 1857. సిపాయి ముట్ని ఇయర్లోనే అవుతుంది. సిపాయిల తిరుగుబాటు 1857. ఓకే, చరిత్రకారులు మొఘల్ చక్రవర్తుల పరిపాలనా కాలాన్ని 2 ప్రత్యేక యుగాలుగా వర్గీకరించారు. గొప్ప మొఘల్ చక్రవర్తుల కాలం అంటే బాబర్ టైం నుంచి 1526 నుంచి 1707 వరకు. మొఘల్ చక్రవర్తుల కాలం 1707 నుంచి 1857 వరకు. ఇన్ కేస్ ఈ గొప్ప మొఘల్ చక్రవర్తుల కాలం గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ వీడియో అవైలబుల్గా ఉంది, ఒకసారి దాన్ని రెఫర్ చేయండి. దాని తర్వాత ఈ పార్ట్ని కంటిన్యూ చేయండి. ఓకే, మొఘల్ చక్రవర్తుల్లో బహదూర్ షా 1 ఆలం 1107 నుంచి 1712 వరకు. మౌ ఆజాం ఇతని అసలు పేరు బహదూర్ షా 1కి. మొదటి బహదూర్ షా సిక్కు మత గురువు అయిన గురు గోవింద్ సింగ్ ఇతనితో సంధి చేసుకున్నాడు. ఈ గురు గోవింద్ సింగ్ అనేది 10వ సిక్ గురు. రైట్. నెక్స్ట్ జహీందర్ షా 1712 నుంచి 1713 వరకు. జహీందర్ వివాహమాడిన రాజపుత్ర మహిళ లాల్ కున్వర్. ఇతను రాజా సవాయ్ సింగ్ను పంజాబ్, రాజస్థాన్లకు పరిపాలకుడిగా నియమించాడు. ఇతను 5 ప్రదేశాల వద్ద నక్షత్రశాలను నిర్మించాడు. ఈ నక్షత్రశాలల గల పేరు జంతర్ మంతర్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నక్షత్రశాలను నిర్మించినది జహీందర్ షా. ఈ నక్షత్రశాల గల పేరు జంతర్ మంతర్. జైసింగ్ పేరుపై నిర్మించబడ్డ నగరం జైపూర్. జహీందర్ షా 1712లో జజియాపన్ను రద్దు చేశాడు. జజియాపన్ అంటే ముస్లిం మతానికి కన్వర్ట్ కాకుండా ఉన్న హిందువులపై వేసే పన్నును జజియాపన్ అంటారు. రైట్. ఫరూక్సియర్ 1717 నుంచి 1719 వరకు. ఇతని కాలంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న వ్యక్తులు సయ్యద్ సోదరులు, సయ్యద్ బ్రదర్స్. సయ్యద్ అబ్దుల్లా ఖాన్ వజీర్ ప్రధానమంత్రి, సయ్యద్ హుసేన్ ఖాన్ మీర్ బక్షి సైన్యాధిపతి. వీళ్ళిద్దరిని కలిపి సయ్యద్ బ్రదర్స్ అంటారు, అబ్దుల్లా ఖాన్ అండ్ హుసేన్ ఖాన్. ఇతను సిక్కుల నాయకుడైన బందా బహదూర్ను బంధించి మరణశిక్ష విధించాడు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వైద్య బృందాన్ని ఢిల్లీకి పంపించి రోగగ్రస్తుడైన ఫరూక్సియర్కు వైద్యాన్ని అందించింది. ఫరూక్సియర్కు కలిగిన చర్మవ్యాధిని నయం చేసిన ఆంగ్ల వైద్యుడు హామిల్టన్. దీనికి కృతజ్ఞతగా 1717లో ఫరూక్సియర్ ఇంగ్లీష్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మాను జారీ చేస్తాడు. బంగారు ఫర్మానా రాజాజ్ఞ అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ ఏరియాలో వర్తకం చేసుకోవడానికి ఇచ్చే పర్మిషన్ని బంగారు ఫర్మానా అంటారు, రాజాజ్ఞ. రైట్. నెక్స్ట్ మహమ్మద్ రంగీలా 1719 నుంచి 1748 వరకు. ఇతని అసలు పేరు రోషన్ అఖ్తర్. ఇతని బిరుదు రంగీలా లేదా రంగేలా రాజా. రంగీలా అంటే విలాస పురుషుడు అని అర్థం. మహమ్మద్ షా కథక్ నృత్యంలో అద్భుత ప్రతిభావంతుడు. ఇతని కాలంలో రాజ్యంలోని మంత్రులు ఇరానీ, తురానీ వర్గాలుగా విడిపోయాయి. ఇరానీ వర్గం ఇది షియా శాఖకు చెందినది. ఈ వర్గ నాయకుడు సదత్ ఖాన్ బుర్వాన్ ఉల్ ముల్క్. ఇతడు స్వతంత్రంగా అవధ్ రాజ్య స్థాపన చేశాడు. ప్రారంభంలో ఫైజాబాద్ తర్వాత లక్నో ఈ రాజ్యానికి రాజధానులు. తురానీ వర్గం ఇది సున్నీ శాఖకు చెందినది. ఈ వర్గ నాయకుడు మీర్ కుమ్రుద్దీన్ ఖాన్ నిజాముల్ ముల్క్ మొదటి అసఫ్జా. ఇతను ఔరంగాబాద్ వద్ద అసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యానికి ఔరంగాబాద్ రాజధాని కాగా తర్వాత హైదరాబాద్కు మార్చబడింది. నిజాముల్ ముల్క్ సున్నీ సెక్ట్ మొదటి అసఫ్జాయి మీర్ కుమ్రుద్దీన్. నాదిర్ షాకు మహమ్మద్ షాకు మధ్య జరిగే యుద్ధమే కర్నల్ యుద్ధం. ఇది ఇంపార్టెంట్. నాదిర్ షాకు మరియు మహమ్మద్ షాకు, మహమ్మద్ షా రంగీలాకి నాదిర్ షాకు మధ్య జరిగిన యుద్ధం కర్నల్ యుద్ధం. కర్నాల్ యుద్ధ విజేత నాదిర్ షా. రంగీలా ఓడిపోతాడు. కర్నాల్ యుద్ధ విజేత నాదిర్ షా. నెమలి సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని, అపారధనాన్ని, మొఘల్ చిత్రకళ ఖండాలను నాదిర్ షా ఇరాన్కు తరలిస్తాడు. నెమలి సింహాసనంపై కూర్చున్న చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా. మొదట కూర్చున్నది మరియు తయారు చేయించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్. ఇది ఇంపార్టెంట్. పీకాక్ థ్రోన్. రైట్. పీకాక్ థ్రోన్ను చేయించినది షాజహాన్. మొదట కూర్చున్నది కూడా షాజహాన్. చివరిగా కూర్చున్నది మహమ్మద్ షా రంగీలా. నెక్స్ట్ 5th అహ్మద్ షా 1848 నుంచి 1854. ఇతని ప్రధానమంత్రి ఇమాద్ ఉల్ ముల్క్ నిజాముల్ ముల్క్ మనుమడు. అహ్మద్ షా అబ్దాలీ 1748 నుండి 1867 మధ్యలో భారతదేశంపై 8 సార్లు దండెత్తి వచ్చాడు.
అజీజుద్దీన్, ఇతని బిరుదు రెండవ అలంగీర్. ఇతని కాలంలో ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ ఢిల్లీపై దండెత్తి దోచుకున్నాడు. రెండవ షా ఆలం, ఇతని అసలు పేరు అలీ గహర్. రెండవ షా ఆలం టైం పీరియడ్ 1759 నుంచి 1806. టైం పీరియడ్స్ అంత ఇంపార్టెంట్ ఇంకా జస్ట్ ఆ కింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి డైరెక్ట్ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇతని అసలు పేరు అలీ గహర్. రెండవ షా ఆలంకి మలి మొఘల్ చక్రవర్తులలో ఎక్కువ సంవత్సరాల పాటు పరిపాలించిన వ్యక్తి. ఇతను బీహార్లో తన పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు. ఇతని కాలంలో జరిగిన ముఖ్య యుద్ధాలు బదేరా యుద్ధం, మూడవ పానీపట్టు యుద్ధం, బక్సర్ యుద్ధం. ఈ 3 యుద్ధాలు రెండవ షా ఆలం టైంలో జరిగాయి. ఇతను ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి. 1865లో జరిగిన అలహాబాద్ సంధి షరతులను రెండవ షా ఆలం అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం ఆంగ్లేయులు ఇతన్ని పెన్షనర్గా మార్చారు. నెక్స్ట్ 8వ మొఘల్ చక్రవర్తి రెండవ అక్బర్ 1806 నుంచి 1837 వరకు. ఇతనికి ఆంగ్లేయులు సంవత్సరానికి 11,50,000 పెన్షన్ రాజభరణం ఇచ్చేవారు. పెన్షన్ పెంపుదల కోసం ఇతను రాజా రామ్మోహన్ రాయ్ను రాయబారిగా ఇంగ్లాండ్కు పంపించాడు. రెండవ అక్బర్ రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదును ఇచ్చాడు. రెండవ బహదూర్ షా జాఫర్ 1837 నుంచి 1857 వరకు. మొఘల్ సామ్రాజ్యపు లేదా భారతదేశపు చివరి చక్రవర్తి రెండవ బహదూర్ షా జాఫర్. ఇతను 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నాడు. రెండవ బహదూర్ షా జాఫర్. ఆంగ్లేయులు ఇతనిని బంధించి 1858లో రంగూన్కు పంపించారు. 1862లో ఇతను రంగూన్లో మరణించాడు. ఇతని సమాధి రంగూన్లో కలదు. ఇక్కడితో మళ్ళీ మొఘల్ చక్రవర్తులు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ విల్ స్టార్ట్ బెంగాల్ ఆక్రమణ. మొఘల్ సామ్రాజ్యం నుంచి స్వతంత్రాన్ని పొందిన మొదటి స్వదేశీ రాజ్యం బెంగాల్. భారతదేశంలో ఆంగ్లేయులు ఆక్రమించుకున్న మొట్టమొదటి స్వదేశీ రాజ్యం బెంగాల్. మొఘల్స్ నుంచి స్వతంత్రం పొంది ఆంగ్లేయులు చే ఆక్రమించబడింది బెంగాల్. నెక్స్ట్ బెంగాల్ నవాబులు. ముర్షిద్ కులీ ఖాన్. స్వతంత్ర బెంగాల్ రాజస్థాపకుడు ముర్షిద్ కులీ ఖాన్ 1741. ఇతను బెంగాల్ రాజ్యంలో జప్తీ విధానాన్ని ప్రవేశపెట్టి అద్భుత భూ సంస్కరణలను అమలు జరిపాడు. ఇతనే ముర్షిదాబాద్ నిర్మాత ముర్షిద్ కులీ ఖాన్. నెక్స్ట్ అలీవర్దీ ఖాన్. ఇతను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్చే బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. ఇతని కాలంలోనే దక్షిణ భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు ప్రారంభమైనవి. నెక్స్ట్ సిరాజుద్దౌలా. ఇది ఇంపార్టెంట్. అలీవర్దీ ఖాన్ తర్వాత సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు. క్రీస్తుపూర్వం 1156. ఇతని అసలు పేరు మీర్జా మహమ్మద్. సిరాజుద్దౌలా అసలు పేరు మీర్జా మహమ్మద్. తన రాజ్యంలో కోటల నిర్మాణాన్ని ఆపమని, సైన్యాన్ని పెంచవద్దని, వారసత్వ పోరాటాలలో తలదూర్చివద్దని ఐరోపా కంపెనీల వారికి సిరాజుద్దౌలా ఆదేశాలను జారీ చేశాడు. ఒక ఆంగ్ల కంపెనీ తప్ప మిగిలిన అన్ని ఐరోపా కంపెనీలు సిరాజుద్దౌలా ఆదేశాన్ని పాటించాయి. తన ఆదేశాలను ధిక్కరించినందుకు సిరాజ్ ఆంగ్లేయులపై దాడి చేసి వారి వ్యాపార స్థావరమైన కాసిం బజార్ను ఆక్రమించాడు. ఇక్కడ ఒక బ్లాక్ హోల్ ఆఫ్ ట్రాజడీ. కలకత్తా చీకటి గది ఉదంతం 1756 జూన్ 20. సిరాజుద్దౌలా కలకత్తాలోని విలియం కోటపై 1756 జూన్ 20న దాడి చేసి 146 మంది ఆంగ్ల సైనికులను ఒక చిన్న చీకటి గదిలో బంధించాడు. ఈ గది కొలతలు 18-14. అందులో ఊపిరాడగా 123 మంది సైనికులు మరణించారు. ఈ సంఘటననే ఆధునిక భారతదేశ చరిత్రలో కలకత్తా చీకటి గది ఉదంతం అని అంటారు. బ్లాక్ హోల్ ట్రాజడీ. డేట్ 1756 జూన్ 20. ఈ ఉదంతం కాలం నాటి బెంగాల్ గవర్నర్ డ్రేక్. ఇతను పుల్టన్ దీవికి పారిపోయాడు. చీకటి గది ఈ ఉదంతంలో బతికిన సైనికుడు, ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి హాల్వెల్. ఇతను ద బ్లాక్ హోల్ ట్రాజడీ అనే గ్రంథం రచించాడు. హాల్వెల్ రచించింది ది బ్లాక్ హోల్ ట్రాజడీ అనే గ్రంథం. సిరాజుద్దౌలా కలకత్తా ఆక్రమణ తర్వాత కలకత్తాకు అలీనగర్ అని పేరు పెట్టి దానికి మాణిక్ చంద్ అనే పాలకుడిని నియమించాడు. మాణిక్ చంద్కు లంచం ఇవ్వడం ద్వారా కలకత్తాను ఆక్రమించిన ఆంగ్లేయ సేనాని రాబర్ట్ క్లైవ్ తర్వాత కలకత్తాపై కంట్రోల్ని తెచ్చుకుంటాడు. ఎలా అంటే మాణిక్ చంద్కు లంచం ఇచ్చి. క్రీస్తు శకం 1757లో సిరాజుద్దౌలా బ్రిటిష్ వారితో అలీనగర్ సంధి చేసుకున్నాడు. రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలా సర్వసైన్యాధ్యక్షుడైన మీర్ జాఫర్ను కుట్ర పన్ని వశపరుచుకున్నాడు. సిరాజుద్దౌలా సర్వసైన్యాధ్యక్షుడు. మీర్ జాఫర్ను రాబర్ట్ క్లైవ్ అతని కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు ఫస్ట్. నెక్స్ట్
బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 జూన్ 23. ఈ డేట్ ఇంపార్టెంట్, ఈ బ్యాటిల్ కూడా ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధ కారణాలు. ఐరోపా వర్తకులు బెంగాల్లోని తమ వ్యాపార స్థావరాల్లో కోటలను నిర్మించుకోవడాన్ని సిరాజుద్దౌలా సహించలేదు. కోటలను ధ్వంసం చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఇతను జారీ చేసిన ఫర్మానాలను ఆంగ్లేయులు తిరస్కరించడం ఘర్షణకు కారణమైంది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దస్తక్లను దుర్వినియోగం చేయడం ఘర్షణకు ఇంకొక ముఖ్య కారణం. సిరాజుద్దౌలా ఫోర్ట్ విలియం ఆక్రమణ మరియు అక్కడ చోటు చేసుకున్న చీకటి గది ఉదంతం ప్లాసీ యుద్ధానికి తక్షణ కారణంగా భావించవచ్చు. ఇది ఇంపార్టెంట్. ఇమీడియట్ కాజ్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏంటంటే ఈ బ్లాక్ హోల్ ట్రాజడీ ఏదైతే ఇందాక చూసామో, చీకటి గది ఉదంతం అది. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23న రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలా మధ్య జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. ప్లాసీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అండ్ దాని యొక్క డేట్. రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలాకు మధ్య బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. ఇయర్ వచ్చేసి 1757 జూన్ 23. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా సర్వసైన్యాధిపతి అయిన మీర్ జాఫర్ ఆంగ్లేయుల పక్షాన చేరడంతో సిరాజుద్దౌలా ఓటమి చెందాడు. ఇందుకుగాను మీర్ జాఫర్ను బెంగాల్ నవాబ్గా నియమించాడు. రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలా శత్రువుల మధ్య, సైన్యాల మధ్య మంతనాలు నడిపింది అమీన్ చంద్ వ్యాపారి. సిరాజుద్దౌలాను హతమార్చిన వ్యక్తి మీర్ జాఫర్ కుమారుడు మీరన్. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్, మీర్ జాఫర్ 1757 నుంచి 60 వరకు. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజుద్దౌలా యొక్క సేనాపతి ఈ మీర్ జాఫర్. బ్రిటిష్ వారు మీర్ జాఫర్ను ప్లాసీ యుద్ధం అనంతరం బెంగాల్ నవాబ్గా నియమించారు. ఆంగ్లేయుల రోజువారీ పాలనలో మితిమీరిన జోక్యాన్ని మీర్ జాఫర్ సహించలేదు. క్రమంగా ఆంగ్లేయులను వీడి డచ్ వారితో స్నేహం చేశాడు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఆంగ్లేయులు 1759లో బదేరా యుద్ధంలో డచ్ వారిని ఓడించి భారతదేశం నుంచి తరిమేశారు. ఆ తర్వాత 1760లో మీర్ జాఫర్ను తొలగించి అతని మేనల్లుడైన మీర్ కాసిమ్ను బెంగాల్ నవాబ్గా చేశారు. మీర్ కాసిం 1760 నుంచి 63 వరకు. ఇతను బెంగాల్ రాజధానిని ముర్షిదాబాద్ నుండి మాంగీర్కు మార్చాడు. ఇతను మాంగీర్లో ఆధునిక ఆయుధాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇతను కస్టమ్స్ పన్నును, సుంకాలను తీసివేసి భారతీయ వర్తకులు కూడా ఇంగ్లీష్ వారితో సమానంగా వ్యాపారం చేసుకునే వీలును కల్పించాడు. ఈ విధానాలు ఇంగ్లీష్ వారికి ఆగ్రహంను తెప్పించాయి. దీంతో ఆంగ్లాధికారులు మీర్ కాసిమ్ను తొలగించి మీర్ జాఫర్ను తిరిగి బెంగాల్ నవాబుగా 1764లో నియమించారు. ఫలితంగా 1764లో బక్సర్ యుద్ధం సంభవించింది. ఈ బ్యాటిల్లో చాలా ఇంపార్టెంట్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764. అది చూద్దాం మనం. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764 అక్టోబర్ 22. బక్సర్ అను గ్రామం గంగానది ఒడ్డున ఉంది. బక్సర్ అనే ఒక గ్రామం గంగానది ఒడ్డున ఉంది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మీర్ కాసిమ్ను తన రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి స్వదేశీ చక్రవర్తులు కూటమిని ఏర్పాటు చేశాడు. మీర్ కాసిం స్వదేశీ చక్రవర్తుల కూటమి సభ్యులు 2వ షాలం షుజాఉద్దౌలా మీర్ కాసిం. 2వ షాలం మొఘల్ చక్రవర్తిన. ఇంకో బిట్ ఇక్కడ, 2వ షాలం ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి మొఘల్ చక్రవర్తి 2వ షాలం. షుజాఉద్దౌలా అయోధ్య నవాబిన. మీర్ కాసిం పదవి కోల్పోయిన బెంగాల్ నవాబు. స్వదేశీ చక్రవర్తుల కూటమికి ఆంగ్లేయులకు మధ్య జరిగిన యుద్ధం బక్సర్ యుద్ధం. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎవరికి? వీరు ముగ్గురు కలిసి ఉన్న ఒక కూటమికి మరియు బ్రిటిష్ ఆంగ్లేయులకు మధ్య జరిగింది బ్యాటిల్ ఆఫ్ బక్సర్. షాలం 2 షుజాఉద్దౌలా అండ్ మీర్ కాసిం. బక్సర్ యుద్ధంలో ఆంగ్ల సైన్యాన్ని నడిపించినది మేజర్ హెక్టర్ మన్రో. బక్సర్ యుద్ధ విజేతలు ఆంగ్లేయులు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు సుస్థిరపరిచి బ్రిటిష్ పరిపాలనను నాంది పలికిన యుద్ధం బక్సర్ యుద్ధం. బక్సర్ యుద్ధం అలహాబాద్ సంధితో ముగిసింది. ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఏ ట్రీటీ తోటి సెటిల్ అయిపోయిందంటే ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ఇప్పుడు ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అంటే ఏంటి చూద్దాం. ట్రీటీ ఆఫ్ అలహాబాద్ సంధి ఇయర్ వచ్చేసి 1765. అవధ్ అయోధ్య నవాబు షుజాఉద్దౌలా మొఘల్ చక్రవర్తి షాలంతో రాబర్ట్ క్లైవ్కు 1765 ఆగస్టు 16న అలహాబాద్ సంధి జరిగింది. ఈ సంధి యొక్క షరతులు: అవధ్ అయోధ్య నవాబు ఆధీనంలోని కారా, అలహాబాద్ భూభాగాలు 2వ షాలంకి ఇవ్వాలి. ఏంటేంటివి? అయోధ్య నవాబు ఆధీనంలో ఉన్న కారా మరియు అలహాబాద్ ఈ 2 భూభాగాలను 2వ షాలంకి ఇవ్వాలి. మొఘల్ చక్రవర్తి సంవత్సరానికి 26 లక్షల రూపాయల పెన్షన్ ఇవ్వబడుతుంది. మొఘల్ చక్రవర్తికి ఇయర్కి 26 lakh రూపీస్ పెన్షన్ ఇవ్వబడుతుంది. బెంగాల్లో ద్వంద్వ పాలన ఏర్పాటు అవుతుంది, డయార్కి. దీని ప్రకారం దివానీ పాలనను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు నిజామత్ పాలనను నవాబు కట్టబెట్టారు.
శాంతి భద్రతలను నవాబ్ చూస్తాడు. రెవెన్యూ రిలేటెడ్ అన్ని మ్యాటర్స్ని ఈస్ట్ ఇండియా కంపెనీ చూస్తుంది. ఇది డయార్కీ సిస్టమ్. ఈ సిస్టమ్ని బెంగాల్లో ఏర్పాటు చేశారు. దేని ప్రకారం? ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ప్రకారం. ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ తోటి ముగిసింది. ఇది ఒక సంధి. ఎవరికి మధ్య జరిగింది? షుజావుద్దౌలా మొఘల్ చక్రవర్తి, అయోధ్య నవాబ్ అండ్ రాబర్ట్ క్లైవ్. ఈ మొఘల్ చక్రవర్తి షా ఆలం II. రైట్, ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. బెంగాల్ ఆక్రమణ. నెక్స్ట్ వీడియోలో మైసూర్ ఆక్రమణ, దాని రిలేటెడ్ వీడియోస్ కంటిన్యూ చేద్దాం. ఇన్ కేస్ మీ ఫ్రెండ్ సర్కిల్స్లో నా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మన ఛానల్ని వరకు రెఫర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.